నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు, వైఎస్ షర్మిల సంచలన ప్రకటన. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు కరపత్రాలు విడుదల చేశారు. ఈరోజు విమోచన కమిటీ దినోత్సవం సందర్భంగా పాంప్లెట్ మరి స్టిక్కర్స్ కూడా రిలీజ్ చేయడము రాష్ట్ర అధ్యక్షుల గారి చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అన్న రాకేష్ అన్న గారు, అదేవిధంగా నా తోటి ఎమ్మెల్సీ కుమరన్న గారికి, అదేవిధంగా శ్రీవర్ధన్ అన్న గారికి, బాలాజీ అన్న గారికి, గూడు నారాయణ రెడ్డి అన్న గారికి, విక్రమన్న గారికి, దివాకర్ అన్న గారికి నమస్కారాలు. మనం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రజాకార్ నియంత్రణకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆధారిత సినిమా స్క్రీనింగ్ మనం 11 తారీఖు దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారు వస్తూ ఉన్నారు. మరి కేంద్ర మంత్రులు ఇద్దరు మన సంజయ్ అన్న మరియు కిషన్ రెడ్డి గారు, మరి దాంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత స్టేట్ మొత్తం లీడర్స్ అందరూ ఈ సినిమాకు రాబోతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విమోచన అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సమావేశాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో 12 తారీఖు నుంచి ర్యాలీలు, తర్వాత ఏంటంటే ప్రతి మీటింగ్కు ఒక ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు జెండాలు పట్టుకొని దాన్ని ఇంటి మీద ఎగిరేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 14, 15 నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమరులైన చరిత్ర స్థలాల సందర్శనగా నివాళులు అర్పించాలని, అదేవిధంగా 14, 16 రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎందుకంటే పెద్దలు చాలామంది ఎవరైతే ఉన్నారో ముఖ్యులు, మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రజాకార్ల నుంచి, గతంలో రజాకార్లు ఎట్లా అణచివేత అయ్యిందో ఇప్పుడు రజాకార్ల నుంచి మనము ఏ విధంగా ఎస్కేప్ కావాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం. 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖు విమోచన దినము కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉన్నదో దానికి మన కేంద్ర మంత్రి వారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు. దానికి మొబిలైజేషన్ అవన్నీ కూడా చేయడానికి జరుగుతుంది. పెరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ విమోచన దినానికి కేంద్ర మంత్రి గారు వస్తూ ఉన్నారు. దానికి ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసి, మన ప్రతి పార్టీ ఆఫీస్లో కూడా జెండా ఎగిరేసి ఈ కార్యక్రమం రావాలని జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం 17 సెప్టెంబర్ కార్యక్రమం ఏదైతే ఉందో 1998 నుండి జరపబడుతుంది. ఈ కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. 1948లో పటేల్ గారు ఆధ్వర్యంలో మనం జయించిన తర్వాత ఇది విలీనం కావడం జరిగింది. కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు. కర్ణాటకలో ఏది గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణకి కల్పతరువు లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన, తెలంగాణ బీళ్లకు గోదావరి నీళ్లను మళ్ళిచ్చిన ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు 3-4 ఏళ్ళ ముందు నుంచే భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో, ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను చొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ట్రెండు, అదే వరుస తప్ప ఇంకోటి లేనేలేదు. తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్షగట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు.
బీజేపీ జేబు సంస్థ సిబిఐ, బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ తెల్లారు లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండను దవి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు, తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీసెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధీర్ బాబు ప్రెస్ మీట్. కృష్ణమోహన్ రెడ్డి గారిని మరియు గోవిందప్ప గారు, ఆయన ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అధిపతి, వారిని అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమం జరిగింది. ఇదంతా ఒక సృష్టి. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గారు ఆడించబోతున్న ఓ కట్టు కథ. ఇది ఒక బేతాళ కథ. ఎందుకు మేము దీన్ని నింపాదిగా నిబ్బరంగా ఎదుర్కొంటున్నాము అనంటే, దీనిలో ఏమీ లేదు, సున్నా. అసలు కేసులు బనాయించి రాష్ట్రంలోని ప్రజలను అల్లకల్లోలం చేసి, భయభ్రాంతులను చేసి, ప్రభుత్వ వైఫల్యాల వైపు ప్రజలు చూడకుండా, నాయకులు చూడకుండా, ప్రతిపక్షం చూడకుండా ఎలా మేనేజ్ చేయొచ్చో నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎవరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి పూర్తిగా ఈ అంశాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా. అసలు జరగనది జరిగినట్టుగా ఎలా చెప్తాడు? దారిని పోయే వాళ్ళందరికీ ఎలా ముడి పెడతాడు? ఓ ఫోన్ కాల్ లిస్టు తీసుకుంటాడు. ఆ ఫోన్ కాల్ అత్యధిక కాల్స్ ఎవరికి వెళ్ళినో ఆయన పట్టుకొస్తారు. నీకు పలానా చెవిరెడ్డి భాస్కర్ దగ్గర నుంచి ఫోన్లు ఇన్నిసార్లు వచ్చినాయి కదా, ఈ కేసుకు ఏంటి సంబంధం అని అడుగుతారు. నాకే సంబంధం ఉందండి, ఎలక్షన్లో కలిసి పని చేసామంటారు వారు. సరే, నీకు సంబంధం లేకపోయినా పర్లేదు, మేము చెప్పినట్టుగా నువ్వు సంతకం పెడితే మంచిది, లేకపోతే నువ్వు ఈ కేసులో ఉంటావని చెబుతారు. అమాయకులైన వాళ్ళు, పోలీసుల్ని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు, కేసు పూర్వపరాలు తెలియని వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ యొక్క రాజకీయ కుట్ర లోతు తెలియని వాళ్ళు. అదే కోణంలో ఆ ఏపీఎండిసి మైన్స్ డైరెక్టర్ అయిన ఎండి గారు కూడా, వాసుదేవ్ రెడ్డి గారు కూడా పడ్డాడు. ఆయన ఎక్కడో నేషనల్ సర్వీస్లో ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతానంటే ముందు పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు కనుక అప్రూవల్గా మారి మేము అడిగినట్టు నువ్వు సంతకాలు పెడితే ఈ కేసులో నుంచి నిన్ను తప్పించడం, మరియు నిన్ను కేంద్ర సర్వీసులకు పంపటం. ఈ భాగవతాలన్నీ కూడా ప్రజలకు బట్టబయలు చేస్తుంది మీడియా, సోషల్ మీడియా. ఇది
అక్రమంగా కేసు పెట్టడంతో పాటు ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎలా చేస్తారు మీరని కోర్టే ప్రశ్నించింది. వీరిచ్చిన ఛార్జ్ షీట్లో ఈ మద్యం కేసు అనే అంశం మీద ఛార్జ్ షీటు సిట్టు వేస్తే 21 తప్పులు పట్టుకుంది గౌరవ న్యాయస్థానం వారు. ఏమిటా ఈ తప్పుల తడకేమిటి? ఎలా లింకు చేస్తావు? ఫోన్ కాల్స్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా తీసుకొస్తావు? వైఎస్ కుటుంబం నుంచి 3వ తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెడతాడని ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ రోజు తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందు హైదరాబాద్ లోని నివాసంలో అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కర్నూలు చేరుకుని ఉల్లి మార్కెట్ లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే విలేకరులతో మాట్లాడుతూ షర్మిల తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి షర్మిల పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం కొనసాగుతుంది. తాజాగా కర్నూలు పర్యటనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం, షర్మిల దీనిపై స్పష్టత ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్లయింది. వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. గత ఏడాది చట్నీస్ వ్యవస్థాపకులు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియా అట్లూరిని ఆయన వివాహం చేసుకున్నారు. మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టును ఆవిష్కరించిన మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు. అనంతరం మీడియాతో మాట్లాడిన అన్న రాంబాబు, ఈ నెల 9వ తేదీ అనగా రేపు మార్కాపూర్ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపూర్ నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గము, ఎర్రవనపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా ఎరువుల కొరత, మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ, అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలిచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవ లేకుండా, రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా నేరుగా వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి, మార్కెట్ ద్వారా అయితేనేమి, ఎఫ్బి ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు మార్కెట్ను విస్మరించినారు, రైతు భరోసా కేంద్రాలను పక్కన పెట్టినారు. కేవలం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి ఆ ప్రైవేటు వ్యాపారుల ద్వారా సుమారు బస్తాకి 200 రూపాయలు అదనంగా వసూలు చేసి స్కామ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ స్కామ్ను మానుకోవాలి. ఈ స్కామ్ను మానేసేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అగ్రికల్చర్ మంత్రి వారు అయితేనేమి, వ్యవసాయ శాఖ మంత్రి వారు ఇరువురు కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ సమస్య మీద. ఏం మాట్లాడుతున్నారు? అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో ఈ రైతులు భోజనాలకు నిలబడినారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. రైతుల్ని కించపరిచే విధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాలు మీరు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు?
అవి మంచి విధి విధానాలతో ముందుకు పోయినాయే కదా ఇప్పటి వరకు. రైతులకు అన్ని విధాల అండగా ఉన్నటువంటి వ్యవస్థ కదా అది. అటువంటి వ్యవస్థను మీరు ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటా ఉన్నారనేది అర్థం కావడంలే. ప్రభుత్వాలు మారితే మారొచ్చు, కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులను మనము కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నింది. అది కొనసాగించినట్లయితే ఈరోజు ఈ బ్లాక్ మార్కెట్ జరిగేది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వము వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి వెంటనే రైతాంగ సమస్యను తీర్చాలని కోరుతా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, అలాగే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గోదావరికని గంగానగర్ లో రామగుండం ఏరియా లైన్ లారీ యాజమానుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. నాయకులు వారి ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు, ఊరుకోను. ఎందుకు అంటే వారు 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుంది అంటే ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. మేము కూడా ఎక్కువ ముందుకొచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి, ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనులు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం, ఎందుకు కౌంటర్లు చేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతి దానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదురా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు. లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం, మీకంటే ర్యాష్గా మాట్లాడతాం, అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాజ్ ఠాకూర్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి, తప్పు చేసిన వాళ్ళు రాకుంటారని కూడా బేషరతో చెప్తా ఉన్నాం. ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది, గత 10 సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసిళ్ళు, టీఆర్ఎస్ చేసిన పనులేంటి, ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరంన్నర కావస్తూ ఉంది, ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు. మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీని మీద డిబేట్ పెట్టండి, మీ పార్టీకి మీరు కూడా రాండి, డిబేట్ పెడదాం. ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబేట్ పెడదాం. గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసిల్లా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని పనిచేస్తుర్రా అనే దాని మీద మనం డిబేట్ పెడదాం. ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడతారు, ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి, తక్కువ రేటుకు రావాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది. అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చిన్న చితక వాళ్ళకు 1000 రూపాయల ట్రిప్పు లెక్క ఉసుక ట్రాక్టర్ 1000 రూపాయలు అంటే మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం సర్వనాశనం చేసిపోయింది మమ్మల్ని, మొత్తం రోడ్డు మీద పడ్డాం. ఇలా నువ్వు ఏ కాంట్రాక్ట్ ఉన్నాడో వాడు అవి ఆర్ఎఫ్ఎల్ల కాంట్రాక్టులకు ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఆన్లైన్లో కూడా తెస్తాయి, ఫోన్లు చేసి మాట్లాడు. లేకపోతే నువ్వు బేషరతుకు రా. ఏ లీటర్ కమిషన్ తీసుకుంటాడు, ఏ లీటర్ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళే కాంట్రాక్టులు చెప్తారు నీకు. బేషరతు అయితే వాళ్ళే చెప్తారు. ఏడికైనా బిట్టింగ్ పెట్టి కూకుందాం, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి కూకొని బేషరతుగా కూకొని మాట్లాడదాం. డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరు వ్యవస్థను సర్వనాశనం చేసి దాని మీద చర్చ పెట్టుకుందామన్నా. మీరు ఈ పద్ధతి మార్చుకోండి, లేకుంటే మీరు మార్చుకోకపోతే దేనికైనా సై అంటారా. మేము ఇప్పటికి మీకు ఆర్ఎఫ్ఎల్లో డబ్బులు తీసుకొని ఎవరెవరు రాజకీయం నడిపించారు, ఎవరు చేసిల్లు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. 100% మీ కప్పు పెట్టుకొని మీ తప్పులని పక్కకు పెట్టుకొని మా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి ఎమ్మెల్యే గారి మీద పనిచేసే ఎమ్మెల్యే గారి మీద పడితే ఏమన్నట్టు. ఎమ్మెల్యే గారిని అంటే ఊకోము, 100% చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు చేసే పనులకు ఒకటి గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఇవాళ ఏదైతే లక్ష్మీనగర్ ఉందో, ఏదైతే రోడ్ల వెడల్పున్నాయో, ప్రతి ఒక్క మనిషి 1000 మందిలా 990 మంది
ఓకే డన్ అంటారు. డన్ అంటే నెంబర్ 1 చేస్తాడు. అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ అరే శబ్బాస్ రాబాయ్ మీ ఎమ్మెల్యే గారు 100% పనిచేస్తూ ఉన్నాడు, ఈయన మొగోర్రాబాయ్ అని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త చెప్తా ఉన్నాడు. ఇలా లీడర్లకు నచ్చలేదు. మెయిన్గా ఈ లీడర్లు ఏం చెప్తానంటే ఇలా పైరోలు కానిస్తలేడు. అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్లో పైరోలు ఎవరు పోతారు, పైరోలు చేసుకొని బతకటోళ్ళు. పోలీస్ పైరోలు నడతలేవు, ఏడికి పోయినా ఏమి నడతలేవు. ఇలా ఎవరైతే ఇల్లు కూలగొట్టిన వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు అన్న మంచిర్యాల పోయేది, కరీంనగర్ పోయేది, ఇక్కడ మొత్తం వ్యాపారం అంతా నష్టం జరుగుతూ ఉంది. ఇలా వ్యాపారస్తులు కానీ కంపెనీలు వస్తే ఇక్కడ మనకు వ్యాపారం పెరుగుతుంది, మనకు అందరు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, మనది మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు కూలగొట్టుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అరే మీకెందుకు నచ్చలేదు భయ్, నాకు అర్థమవుతలేదు. మీరు ఒక్కరిద్దరు గురించి వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేద్దామని చూస్తారు. మీరు ఇంకా మంచి పనులకు ముందట నిలబడారే, మంచి పని చేస్తాను, మనం చేయలేని పని ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి ఉండాలి. కానీ ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలే. మీరు మాట్లాడేది ఎమ్మెల్యే గారు 100% మీరు ఇవ్వలు ఈ 10 సంవత్సరాల్లో చేయలేని పని ఇవాళ ఎమ్మెల్యే గారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు, వైఎస్ షర్మిల సంచలన ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.